ఈయన మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నారు. కొత్తపల్లిలో హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయ్యారు గవర్నమెంట్ స్కూల్లో. వారి కుమారుడు జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. చిన్న సాక్ష్యం. నా కుమారుడు ఆస్ట్రేలియా దేశంలో మిషన్ ఏవియేషన్ ఫెలోషిప్ అనేటువంటి సంస్థలో పైలట్గా పనిచేస్తున్నాడు. ఒకనొక సమయంలో పైలట్ ట్రైనింగ్ ఆగిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి అమౌంట్ లేట్ చేసేయడం వల్ల 1.5 year మరి పైలట్ ట్రైనింగ్ ఆగిపోయిందండి. ఆ పైలట్ ట్రైనింగ్ ఆగిపోయిన సమయంలో ఇలాగే మన బాబోళ్ళు వాయిస్తున్నట్లుగానే ఈ ప్రారంభ దినాల్లో ఆయన చిన్నపిల్లాడు ఇలాగే కీబోర్డ్ వాయిస్తూ మరి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. దేవుని యొక్క మహాకృప, ఇస్సాకయ్య గారు ఎప్పుడు వారి కొరకు ప్రార్థన చేసేవారు. ఆఫ్టర్ 6 months సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆయనకి శాంక్షన్ చేయవలసినటువంటి అమౌంట్ అంతా కూడా శాంక్షన్ చేసింది. చక్కగా పైలట్ అయ్యి ఈరోజు ఆస్ట్రేలియా దేశంలో మరి పైలట్గా పనిచేస్తున్నాడు. మరి ఆయన కోరిక ఏంటనంటే ఇస్సాకయ్య గారిని హైదరాబాద్ నుంచి విమానంలో తీసుకురావాలి అనకొత్తపల్లి. అయితే ఆయన ఓన్ విమానం ఏమీ లేదు. ఇప్పుడైతే తనకు ఓన్ విమానం ఉంది, సొంతంగా ఒక విమానం కూడా ఉంది ఆయనకి ఇప్పుడు. కానీ అప్పట్లో లేదు. అయ్యగారికి రిక్వెస్ట్ చేసి ఆ టికెట్ అమౌంట్ అయ్యగారు నేను వేస్తానని చెప్పేసి ఆ మీటింగ్స్ తీసుకొచ్చి అనకొత్తపల్లిలో మరి అయ్యగారి చేత మరి ప్రార్థన చేయించుకొని ఆ బిడ్డ వెళ్ళాడు. మరి ఇప్పటికీ కూడా ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా ఇప్పుడు మన ప్రతి తైలాభిషేక కార్యక్రమాన్ని ఆయన చూస్తూ ఉంటారు. మరి ఎలా ఉన్నారని చెప్పేసి అడుగుతూ ఉంటారు. చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయ్యగారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా బాబు తైలాభిషేక ప్రార్థన ప్రారంభంలో మన స్వజన్ గారు కూర్చొని కీబోర్డు వాయిస్తున్నారు కదా, అక్కడ కీబోర్డు వాయించేవాడు ఆయన. దేవుని పనిలో ఏది చేసినా అది ఉంచుకోడు ఆయన. ఏదో ఒక రీతిగా ఆశీర్వాదాన్ని పంపించేస్తాడు. ఆత్మదేవుడు మీకు తోడుండును గాక.